సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాహుకేతువులు మారిన విషయం మీ అందరికీ తెలుసు. రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సరం ఈ రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరించేటువంటి వాతావరణం ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాహు వల్ల ఈ 12 రాశుల్లో ఎవరికైనా లాభం ఉందా, రాహు యోగం ఉందా, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు వారు అందుకుంటారు, అలాగే ఆ సమయంలోనే కేతువు ప్రతికూలంగా ఎటువంటి ఇబ్బందులు ఇస్తాడు అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మేషరాశి వారికి లాభస్థానంలో 11వ భావంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభ పరిణామం. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విదేశాల్లో విద్యలు చదివేవారు కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారాలు చేసేవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అదే సమయంలోనే పంచమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. కేతువు పంచమ భావంలో ఉండడం వల్ల ఆత్మీయులు కొంతమంది మనకు దూరం కావడం కానీ, లేకపోతే వియోగం రావడం కానీ, ఎడబాటు జరగడానికి అవకాశం ఉంది. అంటే సంతానం కానీ, లేకపోతే మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కానీ వారు విద్యను అభ్యసించడానికో, ఉద్యోగం చేసుకోవడానికో దూర ప్రాంతాలకు వెళ్ళడం జరగచ్చు. ఈ రకంగా మనం ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతాం. కొంతమంది ఆత్మీయుల విషయంలో నిరాశ కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆశించి ఎంతో ఇష్టంగా చేసే కొన్ని పనులు నిరాశని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి దశమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఇది ఎక్కువగా సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఆదాయాన్ని, పదోన్నతుల్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలోనే వృషభ రాశి వారికి చతుర్థ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో నిరాశను కలిగిస్తాడు. కుటుంబంలో మీరు చేయాలనుకున్న కొన్ని కార్యక్రమాలు ఆటంకాన్ని కలిగిస్తారు. ఈ రకంగా కుటుంబపరంగా కేతువు నిరాశను కలిగించేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారికి షష్ఠమ భావంలో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఇది శుభ పరిణామం చెప్పుకోవచ్చు. వీరు ధైర్యంగా చేసే పనులు దిగ్విజయంగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రకంగా షష్ఠమ భావంలో కన్యారాశి వారు రాహు వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. అదే సమయంలోనే కన్యారాశి వారికి వ్యయములో 12వ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు ఉంటాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల నిరాశను కలిగిస్తాయి. ఆటంకాలు అధికమవుతాయి. ఏదో తెలియని అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి తృతీయ భావంలో అనగా కుంభరాశిలో 3వ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విదేశాలకు వెళ్ళాలని వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇదే సమయంలోనే ధనుస్సు రాశి వారికి భాగ్యంలో అనగా సింహరాశిలో భాగ్యభావంలో కేతువు సంచరిస్తున్నాడు. దీనివల్ల తండ్రి ఆరోగ్యం కానీ, తండ్రి సమానమైనటువంటి పెదనాన్న చిన్ననాన్నల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు బాగా నిరాశను కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో ఆటంకాలు కలిగించడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మేషరాశి వారికి 11వ భావంలో రాహువు అనుకూలంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి దశమ భావంలో రాహువు అనుకూలంగా ఉన్నాడు. కన్యారాశిలో షష్ఠమ భావంలో రాహువు అనుకూలంగా ఉన్నాడు. మరి ధనుస్సు రాశి వారికి తృతీయ భావంలో రాహువు అనుకూలంగా ఉన్నారు. ఈ 4 రాశులకి కూడా రాహువు అనుకూలంగా లాభాలను ఇస్తూ ఉండగా కేతువు మాత్రమే ప్రతికూలంగా ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని ఇచ్చేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. కనుక ఈ మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశుల వారు వీరందరూ కూడా ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశ అష్టకం చదవండి. గణపతికి గరికమాలను సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల నిత్యము గణపతికి ధూప దీప నైవేద్యాలతో మీరు పూజించడం వల్ల, గణేశాష్టకం చదువుకోవడం వల్ల ఈ మేష, వృషభ, కన్య, ధనుసు రాశుల వారు ఈ కేతువిచ్చే దోషం నుంచి బయటపడి సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాల్లో పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, కేతు దోషం నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.